3 నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్లు సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతి మల్హోత్రా పూరి, హైదరాబాద్ పర్యటనలపైన దర్యాప్తు అధికారులు కూపీ లాగుతున్నారు. టెక్ సిటీ బెంగళూరును భారీ వర్షం వణికించింది. భారీ వర్షానికి నగరం నీట మునిగింది. రహదారులు చెరువుల్లా మారాయి. కాలనీల్లో అడుగుల మేర నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. సిల్క్ రోడ్ మెట్రో స్టేషన్, ఖంటీరవ స్టేడియం నీట మునిగాయి. బాణాసవాడి, ఇందిరానగర్, కళ్యాణ్ నగర్, పులికేశి నగర ప్రాంతాల్లో చెట్టుకొమ్మలు వాహనాలపై విరిగిపడ్డాయి. పట్టణహళ్లిలో అపార్ట్మెంట్ ప్రహారీ కూలిపోయింది. రెసిడెన్సీ రోడ్, యశ్వంతపుర రహదారుల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. మరో వారం పాటు సాయంత్రం, రాత్రుళ్లు వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బలూచిస్తాన్ మరోసారి పేలుళ్లలో దద్దరిల్లింది. కిల్లా అబ్దుల్లా జిల్లాలోని జబ్బార్ మార్కెట్ సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 4 చనిపోగా 20 మంది వరకు గాయపడ్డారు. బాంబు పేలుడు ధాటికి పలు దుకాణాలు నేలమట్టమయ్యాయి. బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ నటి నుసారత్ ఫరియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హత్యాయత్నం కేసుకు సంబంధించి ఆమెను అరెస్టు చేశారు ఆ దేశ పోలీసులు. ఆమె థాయిలాండ్కు వెళుతూ ఉన్న క్రమంలో ఢాకా షహజాలాల్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా బంగ్లాదేశ్ మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఆమెతో పాటు మరో 17 మందిపై హత్యాయత్నం అభియోగాలు నమోదయ్యాయి. బిజినెస్ అప్డేట్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్టాల వద్ద లాభాల స్వీకరణతో సూచీలు నష్టాలు చవిచూశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు ప్రధానంగా నష్టాలు మూటగట్టుకున్నాయి. అమెరికా ప్రభుత్వ క్రెడిట్ రేటింగ్ను మూడీస్ సంస్థ AAA నుంచి AA1 తగ్గించింది. దీంతో ఐటీ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ఐటీ కంపెనీలకు అమెరికా నుంచే ప్రధానంగా ఆదాయం వస్తుండటమే ఇందుకు కారణం. ఈ క్రమంలో నిఫ్టీ 25,000 దిగువకు చేరింది. టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి బకాయిల నుంచి ఊరట కల్పించాలంటూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కోర్టు తిరస్కరించింది. దాంతో వొడాఫోన్ ఐడియా షేర్స్ కుప్పకూలాయి. ఇంట్రాడేలో VI షేర్స్ 10% మేర క్షీణించాయి. సుప్రీంకోర్టుకు వొడాఫోన్ ఐడియా దాఖలు చేసిన పిటిషన్లో 83,400 కోట్లను AGR బకాయిలుగా పేర్కొంది. బంగారం కొనుగోలుదారులకు మరో షాక్ తగిలింది. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారానికి 580 రూపాయలు పెరిగి 97,030 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర సైతం పెరిగింది. కిలో వెండి 500 రూపాయలు పెరగ్గా 98,500కు చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఇటీవల భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్ టోర్నీ నుంచి టీమిండియా వైదొలగాలని నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే వీటిని BCCI ఖండించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే పురుషుల ఆసియా కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఆడే అవకాశాలు లేవన్న వార్తల్లో నిజం లేదని BCCI స్పష్టం చేసింది. ఆసియా కప్ విషయం లేదా మరేదైనా ACC ఈవెంట్ గురించి ఏ స్థాయిలోనూ చర్చ జరగలేదని, దీని గురించి ఏమైనా వార్తలు వస్తే అవన్నీ పూర్తిగా ఊహాజనితమని తెలిపింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.